నిందితులు ఒక మాట చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీమో చెప్పడం వల్ల మేము చేసామని చెప్పారు. అంటే మీరు విచారణలో అక్కడికి వెళ్తారా? సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇంటరగేషన్లో ఏం బయటకు వస్తే దానిపై కఠినంగా చట్టపరంగా చర్యలు ఉండాలని చెప్పి నా డిమాండ్, నా కోరిక. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ అట్లీస్ట్ తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి కదా మొత్తం. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మీ ఫోన్లు ట్యాప్ చేసాయని చెప్పి అప్పుడు బలంగా మీరు చెప్పారు. చాలామంది కూడా అదే వాదన. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ విషయం, అప్పుడు మాట్లాడలేదు. కానీ అటువంటి అలిగేషన్స్ ఉంటే అది కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాగర్ టేల్ పాండ్ నుంచి ఏపీ నీళ్లు వేసుకెళ్తుంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడా నిద్రపోతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు సార్. దాని రిలేటెడ్ ఇంకోటి, నాగార్జున సాగర్ కట్ట మీద కోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు భయమని మీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటారు. ఈ రెండు క్రిటిసిజమ్స్కి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి మేము ఏడ వండుకోలే, జనం మిమ్మల్ని వండబెట్టినరు. అసలు విషయం తెలియకుండా ఎన్ఎస్పి టేల్ పాండ్ విషయంలో వాళ్ళు అనవసరంగా పొలిటిసైజ్ చేసి మాకేదో తెలియనట్టుగా, వాళ్ళకేదో అతి తెలివి ఉన్నట్టుగా, వాళ్ళకే నాలెడ్జ్ ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిన. విషయం ఏంటంటే ఈ మధ్య కాలమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ తెలంగాణకి, ఇది మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం, తెలంగాణకి 8.5 టీఎంసీ, ఆంధ్రాకి 5.5 టీఎంసీ అలకేట్ చేసిండ్రు. మొన్న ఇది ఈ నాగార్జున సాగర్ టేల్ పాండ్ విషయం జరగగానే మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లిఖితపూర్వకంగాని వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పినంటే, ఇది ఆంధ్రాకి అలకేట్ చేసిన 5.5 టీఎంసీలో ఈ వాటర్ కూడా కలిపాము, దాంట్లో మీకేమీ నష్టం జరగదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా జరిగింది. అంటే ఇటువంటి విషయాలే, ఏదో ఎక్కడో జరిగింది, ఉత్తమ్ కుమార్ ఏం చేస్తుండు ఏదో మాట్లాడడం, ఈ తెలివితేటలు మీరు ముందు ఉపయోగించుకుంటే బాగుండేది. ఒకటి విషయం, కృష్ణా నదీ జలాలు జగన్మోహన్ రెడ్డి మరి ఆ స్థాయిలో ఇల్లీగల్గా తీసుకుపోయినప్పుడు ఎందుకు మాట్లాడలే కేసీఆర్? అదే అప్పుడు ఎడబండుకున్నావు, పండుకోవడం కాదు, ఆడ కుమ్మకాయండి వాళ్ళతోని. మీకు కొన్ని ఆ విషయాలు చెప్పాలి. ఎందుకంటే కృష్ణా నదీ జలాలపై నిన్న మొన్న నేను ఈ ముందు టేల్ పాండ్ ఫినిష్ చేస్తా. 5.5 టీఎంసీ ఏమో ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసిండ్రు నాగార్జున డ్యామ్ నుంచి. ఈ మధ్యనే 8.5 టీఎంసీ ఏమో తెలంగాణకు అలాట్ చేసిండ్రు. ఇప్పుడు టేల్ పాండ్లో నుంచి తీసుకుపోయిన నీళ్లు, ఆంధ్రప్రదేశ్కి పోయిన నీళ్లు మేము వాళ్ళకి ఇచ్చిన 5.5లో అలాట్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా కేఆర్ఎంబి మాకు లెటర్ ఇచ్చింది. ఓకే, ఆ ఇష్యూ క్లోజ్ కదా. మీకు కృష్ణా నదీ జలాలపై జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే, నీళ్లు తీసుకుపోతుంటే ఏడబండుకున్నో కేసీఆర్ అని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు కేసు పెట్టారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం వేగంగా పనులు జరుగుతున్నాయి, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు దాని మీద? రైట్, ముందు ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్పాలి నేను. ఆ తర్వాత రమేష్ మేము ఏం చేస్తామో మీకు చెప్తాము. ఓకే, ఇప్పుడు అంటే ఎంత మేరకు కృష్ణా నదీ జలాల మిషన్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఒకసారి దయచేసి ఒక 3-4 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఆయన నిన్న మిర్యాలగూడలో, ఇలా సూర్యాపేటలో అదే విషయం మాట్లాడాడు. ఒకటి దగ్గర పెట్టుకోవాలి, 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ దగ్గర కెపాసిటీ 3850 క్యూసెక్ల నుంచి 6300 క్యూసెక్లకి పెంచడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇంకా కింది లెవెల్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళు ఫెసిలిటీస్ చేసుకుంది ఎప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక. అందుకోసం అక్కడి నుంచి ఆ స్కీమ్ నుంచే పర్ డే 12,600 క్యూసెక్లు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్మాణానికి సహకరించిండు. తెలంగాణ రాష్ట్రానికి ఈ విషయంలో కేసీఆర్ డైరెక్ట్గా ద్రోహం చేసిందని చెప్పి నేను ఆరోపణిస్తున్నాను. ఆన్ రికార్డ్ డేట్స్తో సహా మేము రిలీజ్ చేసినాం, నిన్న కూడా రిలీజ్ చేసినాం. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే అది పోస్ట్పోన్ చేయించి వాళ్ళ టెండర్లు పూర్తి చేయడానికి కేసీఆర్ సహకరించాడు. దాంతో ఎంత నష్టం జరిగింది మీకు కొన్ని ఫిగర్స్ అర్థం చేసుకుంటే, వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంత, తెలంగాణలో ఎంత, 2014 కంటే ముందు వాటర్ డ్రాయల్ కెపాసిటీ పర్ డే ప్రతిరోజు 4.1 టీఎంసీ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్ డే కృష్ణా నదీ జలాలు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి పోవడానికి వాళ్ళు బిల్డప్ చేసుకున్న కెపాసిటీ 9.6 టీఎంసీ పర్ డే. అంటే ప్రతిరోజు 5.5 టీఎంసీలు ఎక్కువ ఎవ్రీ డే తీసుకుపోవడానికి ఏం చేశారు?